ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము కెజియా కృపా సువాసన, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనము. ఉపోద్ఘాతము. ప్రియులారా, ఈ దినము మనము లేఖనములోనున్న కెజియా అను అందమైన పేరు పైన మన హృదయములను కేంద్రీకరించుదము. యోబు యొక్క శ్రమానుభవము తరువాత దేవుడు తన ఆస్తిపాస్తులతో పాటు 3 కుమార్తెలనిచ్చి దీవించెను. 2వ కుమార్తె పేరు కెజియా, అనగా సుగంధము గల లవంగి పట్ట. మందిర ఆరాధనలోను పరిమళ తైలములోను వాడబడిన సువాసననిచ్చే ద్రవ్యము. ఒక విశ్వాస జీవితమును యేసుక్రీస్తు ప్రభువు ఎట్లు మార్చగలడని దానికి నిదర్శనము. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చుట, చేదును మార్చి సువాసనతోనూ కూడినదిగా చేయుట, ఆనంద తైలముతో అభిషేకించుట అని అర్థము. 1. కెజియా అనగా సుగంధము. పవిత్రమైన అభిషేక తైలములో వాడబడిన బెరడు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనము. దీనిని పొడి చేసినప్పుడు సువాసనలు వెదజల్లబడేవి. క్రీస్తు ఒక విశ్వాస జీవితమును పుటము వేసి శుద్ధి చేయునప్పుడు దేవునికి అది ప్రీతికరముగా నుండును. క్రీస్తు సువాసన దేవుని ఎదుట యేసు ప్రభు జీవితము పరిమళ వాసనగా నుండినది. ఆయన సమర్పణ ద్వారా మనమిప్పుడు క్రీస్తు సువాసనగా నున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మనము విధేయులమై ప్రేమతో జీవించినప్పుడు పాపభరితమైన దుర్వాసనతో నిండిన లోకములో ఈ సువాసన వెదజల్లబడును. లవంగి పట్ట సువాసననిచ్చుటకు ఎలాగు నలుగగొట్టబడవలెనో, శోధనలు విశ్వాసిని నలుగగొట్టుట ద్వారా ఈ సువాసనలు వెదజల్లబడును. మన విరిగి నలిగిన స్థితిని దేవుడు ఫలవంతముగా సువాసనగా మార్చగలడు. కెజియా అనే మాటలోని ఇంగ్లీషు అక్షరముల ప్రత్యక్షత. కే ఫర్ కైండ్నెస్, అనగా దయా లేక కరుణ. ఆయన చూపిన ప్రేమ ద్వారా దేవుని కరుణ మనలను ఆకర్షించినది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. కెజియా గుర్తు చేయునదేమనగా, ప్రతి విశ్వాసి దేవుని వాత్సల్యము వలన తాకబడును. అయోగ్యులమైన మన ఎడల చూపబడిన ప్రేమ పాపులను పరిశుద్ధులుగాను నేరస్తులను నీతిమంతులుగా మార్చుటకు ఉపయోగపడును. ఇట్టి ప్రేమనే కృప అందుము. ఈ ఎక్స్చేంజ్ సిలువలో మార్చెను. కలువరిలో యేసు ప్రభువు మన పాపములకు బదులుగా నీతిని అనుగ్రహించెను. శాపమునకు బదులుగా జీవము, దుఃఖమునకు బదులుగా సంతోషమును ఇచ్చెను. జెడ్ ఫర్ జీల్, ఆత్మ యొక్క ఆసక్తి. పరిశుద్ధాత్మ ప్రేమ జీవితమునకు ఒక ఉద్దేశమును, పవిత్రతను కలుగజేయును. ఆసక్తి మన హృదయములలోని వెచ్చదనమును కోల్పోకుండా కాపాడును. లవంగి పట్ట అభిషేకమునకు గుర్తుగానున్నట్లే పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న ఆసక్తి మనలో కలుగజేయును. ఐ ఫర్ ఐడెంటిఫైడ్, క్రీస్తులో మన ఉనికి. యేసుక్రీస్తు ప్రభువులో మనము ఏర్పరచబడిన వారము, ప్రియులము, విమోచింపబడిన వారము, విజయవంతులము. యోబు కుమార్తెలు తమ సోదరులతో సమానంగా వారసులయ్యారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము. ఇది క్రీస్తులో ప్రతి విశ్వాసి దేవుని వాగ్దానాలలో సమానంగా భాగస్వాములను సూచిస్తుంది. 1. ఏ అరోమా, కృపా సువాసన. యేసు చేత తాకబడిన వారు సజీవ సాక్షులుగా నుందురు. కృప మనలను మామూలుగా నుంచదు, కాని ప్రకాశవంతముగా చేయును. 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. 3. విశ్వాస జీవితములో క్రీస్తు చేయు పని. సమకూర్చు కార్యము శ్రమల తరువాత యోగ జీవితమును దేవుడు సమకూర్చినట్లు
మన జీవితములలో పాపము కలుగజేసిన దుఃఖము మరియు నష్టములను ఆయన తీర్చి మనలను సమకూర్చును, నూతనపరచును. అనుదినము ఒక విశ్వాస జీవితము పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడును. క్రీస్తు సారూప్యము ఏర్పడును. తేజస్సు. కెజియా పేరు పెట్టబడినప్పుడు సమకూర్పు కార్యము సంపూర్ణమైనది. అలాగే క్రీస్తులోనున్న వారికి ఏడ్పు వచ్చిన తరువాత సంతోషము, బాధ, తరువాత సమాధానము వచ్చును. 4. ఆధునిక కెజియాలు. కెజియా వలె ప్రతి విశ్వాసి సమకూర్పు కార్యమునకు సాక్ష్యము. ప్రతి విశ్వాసి ప్రతి పరిస్థితిలో క్రీస్తు పరిమళ వాసనను వ్యాపింపచేయును. కష్టకాలములలో లోతైన అనుభవపు ఆరాధన చేయును. క్రీస్తులో నీకు కలిగిన గుర్తింపు ప్రభువిచ్చిన పిలుపులో నీకు నమ్మిక కలిగించును. నీలో ఉన్న దైవాసక్తి ఇతరులను కూడా రగిలించినట్లు చేయును. ముగింపు. లోకానికి క్రీస్తు సువాసన అవసరము. మతము కాదు, మనము చేయు కార్యములు కాదు, గర్వము కాదు, వినయముతో కూడిన సువాసననిచ్చే కృపతో నిండిన జీవితములు. ప్రియులారా, దేవుడు సమకూర్చిన కెజియా వలె మీ సాక్ష్యమును కూడా నిలబెట్టునుగాక. మిమ్ము నూతనపరిచి ఆయన ప్రేమను వెదజల్లునట్టు చేయుటకు ఆయన యందే నమ్మిక ఉంచుము. ప్రార్థన. ప్రభువా, నా జీవితమును కెజియా జీవితము వలె మార్చుము. కృపా సువాసనగాను నీ సమకూర్పు కార్యమునకు సాక్ష్యముగా నన్నుంచుము. ఆహ్వానము. ప్రియులారా, మనము కెజియా జీవితములో చూచినట్లు దేవుడు మనలను సమకూర్చును. నష్టపోయిన దానికి కలిగిన చేదును తొలగించి కృపా సువాసనతో నింపును. ఒకవేళ నీవు కూడా నీ స్వంత అనుభవములో యోబువలేనున్నావేమో. శోధనా కాలమున కలవరము, గుండె చెదిరిన స్థితి కలిగి ఉన్నావా? యోబును ఆశీర్వదించిన దేవుడే రెండంతలుగా ఆశీర్వదించుటకు ఆయన అభిషేక తైలమును నీ జీవితంలో ప్రవహింపజేయునట్లు కోరుము. ప్రభువు చెప్పుచున్నాడు, నేను నిన్ను కెజియా వలె మార్చగలను, అనగా సువాసనగాను సమకూర్పు కార్యమును చేసి ఆత్మతో నింపగలను. అట్టి సమకూర్పు కావాలనని కోరిన ఎడల ప్రభువునొద్దకు రమ్ము. హృదయములో తగ్గింపు కలిగి మోకరించుట ద్వారా ఈ పనిని చేయుము. ప్రతి విరిగిన పరిస్థితిని, మరుగైన గాయములను, జవాబురాని ప్రశ్నలను ఒప్పుకొని నీ బూడిదను సౌందర్యముగా మార్చగలుగునట్లుగా ఆయనను ఆహ్వానించుము. పరిశుద్ధాత్మ వలన నిన్ను నూతనపరిచి సువాసనతో నింపుటకు కోరుకొనుము. ప్రతిస్పందన ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీ యొద్దకు వచ్చుచున్నాను. ఆయన సమస్తమును నూతనపరిచి నష్టపోయిన వాటిని సమకూర్చి పోగొట్టుకున్న వాటినిచ్చినందుకు మీకు వందనములు. కెజియా వలె నా జీవితములో నుండి కృపాసువాసనలు వెలువడజేయుము. నాలోని ప్రతి గర్వమును అణచివేయుము. అపవిత్రతను శుద్ధీకరించుము. నీ అభిషేక తైలముతో నన్ను నింపుము. నీ కరుణ నా హృదయమును చక్కపరచునుగాక. ఆసక్తి నా ఆత్మను తాకునుగాక. నీ ప్రేమ నా జీవితమును మార్చునుగాక. ఈ దినము నుండి నీ సమకూర్పు కొరకు, నీ మహిమ కొరకు నుండుటకు కోరుకొనుచున్నాను. ఆశీర్వాదము. యోగును సమకూర్చి కెజియా కృపాసువాసనగా తీసుకుని వచ్చిన ప్రభు అలసిన ప్రతి హృదయమును తాకునుగాక. క్రీస్తు సువాసన మీ గృహములలో, సంభాషణలలో, తలంపులలో నిండునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకము మీపై నిలిచి ప్రతిదినము శక్తిని కలుగజేయునుగాక. ఎక్కడ బాధ ఉన్నదో అక్కడ సంతోషము కలుగునుగాక. నష్టమున్న దగ్గర ఆశీర్వాదము ప్రవహించునుగాక. ఆయన సజీవమైన పాత్రలుగా నుండి కృపతో నింపబడి సువాసనలు ఈ లోకములో వెదజల్లుదుముగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.